మీకు విషయం చెప్పాలి. తను ఆ సాత్విక్ని ప్రేమిస్తుందక్క. రెడ్డి గారు, ఆఫీస్ నుంచి అర్జెంట్గా ఫోన్ వచ్చింది. నేను, సూర్య, మీనాక్షి, శ్రావణ్ వెళ్ళాలి. అక్క, నేను మీనాక్షిని ప్రేమిస్తున్నట్టు, మీనాక్షి నన్ను ప్రేమిస్తున్నట్టు అలేఖ్య అక్కకి ఏమైనా చెప్పావా? చెప్పాను సాత్విక్. అదేంటక్క అలా చెప్పావు? పాపం ఆ విషయమే అలేఖ్య అక్కని బాగా హర్ట్ చేసినట్టుంది. ఈ విషయాన్ని అలేఖ్య ఇంత సీరియస్గా తీసుకుంటుంది అనుకోలేదు. అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. అక్క, నేనిక హైదరాబాద్కి రాను, మీరు వెళ్ళండి. సాత్విక్, ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నించకూడదు. ప్రాబ్లంని తప్పించడానికి ప్రయత్నించాలి. అలేఖ్య మెంటాలిటీ నాకు తెలుసు కదా, చిన్నపిల్ల మనస్తత్వం. ఈ విషయం తెలియగానే కొంచెం ఆవేశపడి ఉంటుంది. మనం హైదరాబాద్కి వెళ్ళాక నెమ్మదిగా నేను అలేఖ్యని కన్విన్స్ చేస్తాను. అక్క ముఖం చూస్తుంటే అంత తేలిగ్గా కన్విన్స్ అయ్యేలా కనిపించడం లేదక్క. నేను వచ్చి మళ్ళీ అలేఖ్య అక్కను బాధ పెట్టడం ఎందుకు? నేను ఇక్కడే ఉంటాను. సరే, నేను కూడా ఇక్కడే ఉంటాను. నా తమ్ముడితో పాటు నేను ఇక్కడే ఉంటాను. నా తమ్ముడు ఇక్కడే ఉండి మీనాక్షిని తలుచుకుని కుమిలిపోతుంటే అది చూస్తూ నేను కూడా ఇక్కడే ఉండి కుమిలిపోతాను. ఆ మీనాక్షిని కలవరిస్తూ నువ్వు నిద్రాహారాలు మానేస్తే నా తమ్ముడి బాధని చూస్తూ నేను కూడా నిద్రాహారాలు మానేస్తాను. అక్క, సాత్విక్, నువ్వు ఐశ్వర్య తమ్ముడివి. నీ విషయంలో ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ. ఈ తమ్ముడి కోసం ఈ ఐశ్వర్య ఏదైనా చేస్తుంది. నోరు ముసుకు నువ్వు హైదరాబాద్ పద. అలాగే అక్క. రండి రెడ్డి గారు. ఐశ్వర్య గారు, వీడు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నాడు. లేకపోతే మీలాంటి వారి అనురాగాన్ని ఎలా సంపాదించుకోగలడు? మీరు వచ్చిన దగ్గర నుంచి వీడిని చూస్తున్నాను. ఒక్క చోట కూడా కాలు సరిగా నిలవని వీడు ఇక్కడిలా కుదురుగా ఉంటున్నాడంటే దానికి కారణం మీరే. అసలు మా సాత్విక్లో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. వీడి విషయంలో నాకు ఇప్పుడు ఏ బాధ లేదు. మీరున్నారు కదా ఐశ్వర్య గారు, చాలా థ్యాంక్స్. లేదు రెడ్డి గారు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సాత్విక్ మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాలో తెలియని మార్పు వచ్చింది. ఎన్నో రకాలుగా దెబ్బతిని అలసిపోయి రొటీన్గా వెళ్ళిపోతున్న నా జీవితంలో సాత్విక్ రాకతో కొత్త కోణం చూడగలిగాను. ఒక న్యూ డైమెన్షన్. సాత్విక్తో కలిసి చిన్నపిల్లనైపోయాను. అమ్మయ్యా, ఇక సాత్విక్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ చేతుల మీదకు వీడి పెళ్లి కూడా చేసేస్తే వీడి లైఫ్ని మీరు పూర్తిగా సెటిల్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా రెడ్డి గారు. థ్యాంక్స్ ఐశ్వర్య గారు. రేయ్,
కొంపదీసి ఏ అమ్మాయితో నన్ను లవ్లో పడ్డావా? ఒరేయ్, పడితే మాత్రం నాకే సంబంధం లేదు. ఇక ఆ పాటలేవో ఐశ్వర్య గారే పడతారు. అలాగే రెడ్డి గారు. రేయ్, ఆవిడ సరే అన్నారు. ఎవరినైనా ప్రేమిస్తుంటే ఆవిడికి చెప్పేయి, అంతా ఆవిడే చూసుకుంటారు. నాకు మాత్రం ఏ సంబంధం లేదు. కన్నా సారీ రా, ఏదో ఇంపార్టెంట్ పని వల్ల నీ బర్త్డేకి రాలేకపోయాను. సారీ. నీ డ్రెస్ బాగుందే. శ్రీనివాస్, సూర్యాని శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అలేఖ్య, ఏమైంది? అలేఖ్య, నిన్నే అడుగుతున్నాను. అలేఖ్య, నిన్నే.
నువ్వేమనుకుంటున్నావే? శ్రావంతో నిశ్చితార్థం చేసుకొని ఆ సాత్విక్ ఐ లవ్ యు చెప్తావా? ఏంటలేఖ్యా, సాత్విక్కి మీనాక్షి ఐ లవ్ యు చెప్పడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. దీనికి బాగా పొగరు పట్టిందక్క, అందుకే ఆ సాత్విక్ ఐ లవ్ యు చెప్పింది. ఏమే లే, నీకెంత ధైర్యమే మా రెడ్డి గారింట్లో నీ కాబోయే మొగుడికి నేను సాత్విక్ ని ప్రేమిస్తున్నానని చెప్తావా? చెప్పు మీనాక్షి, ఆ సాత్విక్ ని మర్చిపోతాను అని చెప్పు. చెప్పువే. ఇక మీదట ప్రేమ దోమ అనే మాటలు నీ నోటి వెంట రావు అని చెప్పు. చెప్పు మీనాక్షి, చెప్పు. ఆ సాత్విక్ ని మర్చిపోతాను అని చెప్పవే. చెప్పు. నేను చెప్పను 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 చెప్పను. అయ్యో, ఏ అలేఖ్యా, వద్దు లేఖ్యా, ఇప్పుడు దీంతో కొడతావా? వద్దు లేఖ్యా, వద్దు, నా మాట వదలక్క. ఇది అలేఖ్యని చాలా తక్కువ అంచనా వేసింది. నన్ను చాలా కేర్లెస్ గా ఊహించుకుంది. దీన్ని క్షమించకూడదక్క. మర్చిపోతాను అని చెప్పు. చెప్పవా? చెప్పు. చెప్పు మీనాక్షి, చెప్పు. చెప్పు 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 మీనాక్షి, మర్చిపోతానని చెప్పు. చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పు 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 మీనాక్షి, చెప్పు. మీ నాన్నకి నేను మాటిచ్చానే, నీ పెళ్లి శ్రావంతో ఘనంగా జరిపిస్తానని. నా మాట పోగొట్టేలా, నా పరువు తీసేలా చేద్దామనుకుంటున్నావా? చెప్పు మీనాక్షి, చెప్పు చెప్పు చెప్పవే. చెప్పు. మర్చిపోతానని చెప్పు. చెప్పు. మీ నాన్న ఎంతో నమ్మకంతో నిన్ను నా ఇంట్లో పెడితే నువ్వు ఆయన నమ్మకాన్ని బొమ్మ చేయాలని చూస్తావా? నన్ను తలదించుకునేలా చేద్దామనుకుంటున్నావా? ఆ సాత్విక్ ని మర్చిపోతానని చెప్పు. చెప్పు. సాత్విక్ ని మర్చిపోతానని చెప్పు మీనాక్షి. నేను చెప్పను. చెప్పు చెప్పు. నువ్వు చెప్పేదాకా కొడుతూనే ఉంటాను. చెప్పు చెప్పు మీనాక్షి, చెప్పు చెప్పు చెప్పవే. అలేఖ్య ఆగు. చెప్పు మీనాక్షి. అయ్యో అలేఖ్య ఆగు ఆగు. అయ్యో మీనాక్షి, అలేఖ్య మాట విను. సాత్విక్ ని మర్చిపోతానని చెప్పు. ఐ లవ్ సాత్విక్.
ఐ లవ్ సాత్విక్. అక్క నువ్వు తప్పుకోక. దీనికి లవ్వు నెత్తి మీదకెక్కింది. దించుతాను. చెప్పు 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 చెప్పు. మర్చిపోతానని చెప్పు. సాత్విక్ ని మర్చిపోతానని చెప్పు. చెప్పవే చెప్పు. మర్చిపో. మీనాక్షి, నేను మీ ఊరికొచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళని ఈ కళ్ళతో స్వయంగా చూసిందాన్ని. మీ వాళ్ళంతా పరువు కోసం ప్రాణాలైనా ఇస్తారు. మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తారే. నిన్ను ఇలా తయారు చేశానని నన్ను అసహించుకుంటారు. ఈ అలేఖ్యని ఎవరు ఒక్క మాటన్నా భరించలేదు. చెప్పు, సాత్విక్ ని మర్చిపోతానని చెప్పు. చెప్పు మీనాక్షి, చెప్పు. చెప్పు మీనాక్షి, చెప్పు. అలేఖ్య చెప్పు. అలేఖ్య, మీనాక్షికి నేను నచ్చి చెప్తాను. నువ్వు ఆగు. అక్క దీనికి చెప్పు. ఏదో వదిన చనువుగా ఉంటుంది కదా అని ఏం చేసినా ఊరుకుంటుంది అనుకుంటుందేమో. తేడా వస్తే తోట తీస్తాను, తోలొలుస్తాను. మీనాక్షి, రేపు నేను ఈ గదిలోకి వచ్చేసరికి సాత్విక్ ని మర్చిపోతాను అనే మాట చెప్పాలి. లేదంటే దీన్ని చంపేస్తాను. అక్క ఇది గదిలో నుంచి బయటికి రాకుండా నువ్వే కాపలాగా ఉండు. జాగ్రత్త మీనాక్షి. చూసావు కదా మీనాక్షి, అలేఖ్య అంటే ఏంటో. దేనికైనా ఒకసారి ఫిక్స్ అయిందంటే ఎవరి మాట వినదు. తను అనుకున్నది సాధించి తీరుతుంది. నిజంగా అలేఖ్య వదిన చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది వదినా. నేనెప్పుడు ఇంత ఇంత భయపడలేదు. పెట్టేశాను, మీ అందరికీ పెట్టేశాను. హ్యాపీగా నవ్వుతూ కడపకి వెళ్లిన అలేఖ్యని ఐశ్వర్యని విడగొట్టేశాను. విడిపోయి వచ్చేలా చేశాను. ఇక మీ ప్రేమని అడ్డు పెట్టుకొని ఈ అరుంధతి ఎన్ని ఘోరాలు చేస్తుందో చూస్తూ ఉండు. ఇదిగో మీనాక్షి, అలేఖ్య చెప్పిందంటే ఎవ్వరైనా ఏదైనా చేయాల్సిందే. అలేఖ్యని కాదని ఎవ్వరు ఏమీ చేయలేరు. నా మాట విని సాత్విక్ ని మర్చిపో. అది నా వల్ల కాదు దినా. అది కాదు మీనాక్షి, నేను చెప్పేది విను. అలేఖ్యని కాదని నువ్వేమీ చేయలేవు. పెద్ద పెద్ద మాఫియా వాళ్లని మీ వదిన గడగళ్లాడించింది. అలేఖ్య కోపం తగ్గాలంటే నువ్వు అలేఖ్య కాళ్లు పట్టుకొని నన్ను క్షమించొదినా, నేను నా ప్రేమని చంపుకుంటాను అని చెబితేనే అలేఖ్య కోపం తగ్గుతుంది. ఏదైతే అది అవ్వని వదినా, నేను మాత్రం వల్ల చెప్పను. వెరీ గుడ్. నాకు కావాల్సింది కూడా అదే. సాత్విక్ మీద నీకు పూర్తి స్థాయిలో పిచ్చి ఎక్కించడానికి టైం పడుతుందేమో అనుకున్నాను. నీ పిచ్చి నేను ఆడుకోవడానికి మంచి బ్యాటింగ్ పిచ్ అయింది.
అక్క ఐశ్వర్య అక్క ఏంటి ఏమైంది? ఏమో కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అక్క. ఏంటి ఐశ్వర్య? హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అలాగే బావా, జాగ్రత్త అక్క. జాగ్రత్తగా నడు. అసలు నా నోటితో ఈ విషయాన్ని చెప్పాలంటే బాధగా ఉంది.